నమస్తే బిజినెస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం గురించి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, 2 పోలియో చుక్కల వల్ల పిల్లలకు బంగారు జీవితం అందించిన వారు అవుతామని తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు 1,85,953 మంది పిల్లలు ఉన్నారని గుర్తించారని, వారికి ఆదివారం నిర్వహించిన కార్యక్రమం ద్వారా పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా జరిగిందని అన్నారు. 20 మండలాలు, 6 పురపాలక సంఘ పరిధిలో 5,260 మంది అధికారులు, సిబ్బంది పనిచేయడం జరిగిందని తెలిపారు. 1,315 పబ్లిక్ బూతులు, 45 మొబైల్ బూతులు, 34 ట్రాన్సిస్ట్ బూత్లను ఏర్పాటు చేసి 5,520 మంది వ్యాక్సినేటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పల్స్ పోలియో డేను పురస్కరించుకుని ఆదివారం 24వ వార్డులోని యూపీహెచ్పీ స్కూల్లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొని చంటి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలియో నిర్మూలనకు కట్టుదిట్టంగా పనిచేస్తోందని అన్నారు. ప్రతి తల్లి కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం తమ బిడ్డలకు పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు. భీమవరం దుర్గాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2024 సంవత్సరం మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100కి 90% పోలియో రాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోందని, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి అంగవైకల్యాన్ని నిర్మూలించాలని తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మహేశ్వరరావు, ఆర్డీఓ శ్రీనివాసరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అత్రి ఎంపీపీ మక్కా సూర్యారావు కోరారు. అత్రి ఆరోగ్య కేంద్రం వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అత్రి సర్పంచ్ గంట విజేత నాగరాజు, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ యాతం రాంబాబు, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కె నాగరాజు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మట్టపతి గరు రామాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ పోలియో చుక్కలు వేశారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో 27 కేంద్రాల్లో 5 సంవత్సరాల లోపు 3,453 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు డాక్టర్ కె నాగరాజు తెలిపారు. ఒకవేళ పోలియో చుక్కలు వేయించుకోలేని వారికి సోమ మంగళవారాల్లో సిబ్బంది ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అత్తిలి టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఆదివారం నాటికి 538 రోజుకు చేరింది. పెరిమెచ్చ వెంకట సోమరాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్న రాజనారాయణ, వరి శ్రీను, పులిశెట్టి చంటి, దాస నాగరాజు, కొరిపలహరి, కొలగల కాంతారావు, అశ్విని, రామాంజనేయులు పాల్గొన్నారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని పొందడం ద్వారా నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవచ్చునని తాడేపల్లిగూడెం చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి రేణుకాదేవి అన్నారు. అత్తిలి పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్మల ద్వారా తీసుకున్న కర్మలు నాడీ మండలాన్ని పట్టుకొని ఉంటాయని, వాటిని తొలగించడానికి జ్ఞానమే మార్గమని అన్నారు. ఏకాగ్రత కోసం జ్ఞానం చేయాలని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చునని అన్నారు. రోగాల నుండి విముక్తి పొందడానికి జ్ఞానం సహకరిస్తుందని చెప్పారు. జ్ఞాన సాధకులు శాకాహారం భుజించాలని కోరారు. పిరమిడ్ ప్రతినిధులు దాసం ప్రసాద్, మాణిక్యాలరావు, పంజాబ్ ప్రసాద్, బాలాజీ, బేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో, మా బాబు పుట్టాడు 2003లోను, మా వారు వచ్చి ఇలాగా ధ్యానం చేస్తే బాగుంటుందంట, తల్లికి పిల్లలు కూడా బాగుంటుందంట అని చెప్పారు. ఎలా కూర్చోని చెప్పారు, అంతే. కూర్చుని తేలికైపోతుందంట, బరువు ఎక్కుతుందంట, ఏదో చెవులు పాకుతున్నట్టు ఉంటాయంట చెప్పారు. అన్నీ జరుగుతున్నాయి. తర్వాత సాయిబాబా, కృష్ణుడు, బ్రహ్మంగారు, వెంకటేశ్వర ఒక్కొక్కరు కనిపిస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. నాకు అప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఉన్న తపన ఒక్కసారి దాహం తెచ్చుకున్నట్టు అనిపించింది. ఇంకా మా బాబుని పడుకోబెట్టాడు, కూర్చోవడం. ఇంకా నాకు కోతి కొబ్బరిగా దొరికితే ఏం చేస్తే ఇంకా దాంతో మించనమాట. నేను ఇంకా ఎంత టైం దొరికితే అంత టైము కూర్చునే ఉండేదాన్ని. వేరే లోకాలకు వెళ్ళడం, రకరకాల మనుషులు కనిపించడం, వేరే వేరే రూపాల్లో ఉండడం, ఏవేవో వినిపించడం, చాలా 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 జరిగింది. ఒక నెలకి ప్రతిసారి వస్తున్నారంట తాడేపల్లిగూడెం అని చెప్పారు. ఓకే అని చెప్పేసి వెళ్ళాం. ఆయన, నేను కొత్తవాళ్ళం అప్పుడు, జస్ట్ నా 1 మంత్ నుంచే చేస్తున్నాం. అక్కడికి వెళ్ళింది లేదు అప్పటి వరకు.
సరే అని చెప్పేసి అందరూ గేట్కి అటువైపు ఇటువైపు నుంచున్నారు మాస్టర్స్. మేము కొత్త వాళ్ళం కదా అని చెప్పి చివరి అక్కడ నుంచున్నాం. పక్క చూసి గేట్ మాస్టర్ సార్ గేట్ మాస్టర్ అని 3 సార్లు అన్నారు. నేను అనుకున్నా నేను కాకముందు వచ్చాను, నేను కనీసం ధ్యానం కూడా పూర్తిగా చేయట్లేదు, ఈయన ఏదో గ్రేట్ మాస్టర్ అని వేస్తున్నారు, ఏంటి అసలు గ్రేట్ మాస్టర్ ఏంటి అబ్బా అనుకున్నా. టర్మినాలజీ కూడా తెలియదు, మాస్టర్స్ అంటారు డైమెన్షన్స్ అంటారు అన్న విషయం కూడా అప్పుడే తెలియదు, జస్ట్ చేస్తాను అంతే. నిడదవోలులో జరిగిన 3rd ఇంటర్ స్టేజ్ గౌజ్రావ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో బల్లిపాడు మదన గోపాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు మెడల్స్ పొందారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరాటే శరీర ఆరోగ్యంతో పాటు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని అన్నారు. సమాజంలో బాలికలపై అకృత్యాలు నానాటికి పెచ్చుమీరుతున్న దృష్ట్యా కరాటే నేర్చుకోవడం అత్యవసరమని అన్నారు. విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయుడు రామాంజనేయరాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మగవారితో సమానంగా ఆడపిల్లలను పెంచాలని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టర్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవం సందర్భంగా తిరుపతిపురం, గుమ్మంపాడు, బల్లిపాడు, ఎర్రనీలిగుంట గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాన్ని నిర్వహించారు. మహిళలు బాగా చదువుకొని అన్ని విభాగాల్లో రాణించాలని అన్నారు. మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు పులపర్తి గిరిజ, బి రాజకుమారి, జి లక్ష్మీకుమారి, ఎం శివసత్యవతి, జి శిరీష, వీరలక్ష్మి, బి స్వరూపారాన్ని తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వారి నిండు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆర్వీలు ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి అన్నారు. డ్వాక్రా భవనం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హెల్త్ అసిస్టెంట్ స్వామి, అంగన్వాడీ కార్యకర్తలు ఉండవల్లి, టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తణుకులో 7,167 చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసే నిమిత్తం 52 పోలియో చుక్కల కేంద్రాలను, 3 మొబైల్ టీంలను, రైల్వే స్టేషన్ వద్ద ఒక ట్రాన్సిట్ టీమ్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద ఒక ట్రాన్సిట్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా నిండు జీవితాన్ని ఇవ్వాలని మంత్రి నాగేశ్వరరావు కోరారు. వీటిని వన్స్ వేసే కార్యక్రమాన్ని తణుకులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున మొబైల్ సర్వీసు అవన్నీ కలుపుని 7,000 అంటే నియోజకవర్గం అంతా కలిపి దగ్గర 14,000 పైనే ఇవాళ పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ దేశమంతా కూడా మరి ఈ పల్స్ పోలియో వల్ల పిల్లలందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా అడ్వాన్స్గానే ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి తల్లిదండ్రులు విధి తప్పకుండా వాడుకోవాలని, వేయించుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున కోట్లలో మరి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. చాలా చక్కగా ప్రతి చోట బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్వర్తించుకోవాలని, వేయించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రధాన పాత్ర కలిగి ఉందని అన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బి దుర్గామహేశ్వరరావు, అర్బన్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పృథ్వీరావు, డాక్టర్ నాగరాజభూషణం, డాక్టర్ ఎన్ డానియల్ రాజు పాల్గొన్నారు. డే మరి ఈ సందర్భంగా పోలియో చుక్కలు 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా వేయడం జరుగుతుంది. మొత్తం దేశమంతా ఈ కార్యక్రమం ఉంటుంది. మరి మన రాష్ట్రంలో 0 to 5 ఉండే పిల్లలు సుమారు 51 లక్షల మంది ఉన్నారు. అదే మన జిల్లాలో చూసుకుంటే 1,85,000 మంది ఉన్నారు. మన తణుకు పట్టణంలో సుమారు 7,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోలియో చుక్కలు కనుక వాళ్ళు వేసుకుంటే ఈ పోలియో అనేది ఎప్పుడు రాకుండా ఉంటుంది. మరి ఈ మహమ్మారి ఎప్పుడో మన ఒక బిఫోర్ క్రీస్తు కంచి కొంచెం ఉన్నప్పటికీ కూడా మన మన 1850వ దశకంలో దీన్ని పూర్తిగా కనుక్కోవడం జరిగింది. మరి మందు దీనికి ఒక ఇమ్యునైజేషన్ రావడం జరిగింది. మరి ఈ ఇమ్యునైజేషన్ వేసుకోవడం మూలంగా అనేక దేశాల్లో పోలియో లేకుండా అయిపోయింది. మన దేశంలో కూడా పోలియో ఫ్రీ కింద ప్రకటించారు. 1-2 కేసులు మాత్రం 2012-2017లో అది రావడం జరిగింది. ఇంకా ఇలాంటి ఇమ్యునైజేషన్ కార్యక్రమం చాలా సిస్టమేటిక్గా జరిగితే అసలు పోలియో అనేది ఎప్పుడు రాకుండా ఉంటారు.
అందరూ పిల్లలందరూ చాలా హ్యాపీగా బతకడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. మన తణుకు పట్టణంలో ఒక మొబైల్ బ్యాండ్స్ 3 బ్యాండ్స్ ఉన్నాయి. 207 మంది సిబ్బంది దీని మీద ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఉపయోగించుకోండి. ఈరోజు కాకపోతే మళ్ళీ 3 రోజులు రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ వచ్చి వాలంటీర్స్ మీ దగ్గరకు వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పిల్లలందరినీ ఆరోగ్యవంతంగా చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52 పోలియో చుక్కల కేంద్రాల ద్వారా 6,712 మంది చిన్నారులకు, రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ వద్ద ట్రాన్సిట్ పాయింట్ వద్ద 32 మంది చిన్నారులకు, 3 మొబైల్ స్ట్రీమ్స్ ద్వారా 41 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసి 94.6% ప్రగతి సాధించినట్లు నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కల కేంద్రాల వద్ద పోలియో డ్రాప్స్ వేయించుకొని చిన్నారులను సోమ మంగళవారాల్లో గృహదర్శనాల ద్వారా గుర్తించి పోలియో డ్రాప్స్ వేస్తామని నోడల్ ఆఫీసర్ మహేశ్వరరావు తెలిపారు. వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 5,163 మంది నిర్దేశిత పిల్లలకు, 4,958 పిల్లలకు పోలియో చుక్కలు మందు వేసినట్లు వైద్యాధికారి KMSR కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కె సాయిబాబాని, పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాఘమాసం 4వ ఆదివారం సందర్భంగా తణుకు సూర్యాలయ వీధిలో గల సూర్య భగవానుకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర ఎరుగొండ మండలం కొత్తపాడులో నిర్వహించారు. చాలా చోట్ల డ్రైనేజ్ సమస్యల ప్రజలను వేధిస్తోందని తెలిపారు. ఈ బీసీ కమ్యూనిటీ హాల్ని కట్టించాలని ప్రజలు విన్నవించుకున్నారు. ఎరుగొండలోని వివిధ కాలనీలో ఆర్మీలు పర్యటించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉందని ఆయన అన్నారు. ఆదివారం కావడంతో చర్చిల దగ్గర క్రైస్తవ సోదరులను పలకరించారు. స్థానిక చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం దగాకోరు విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. చేతివృత్తులకు సంబంధించి నైపుణ్యాలు పెంచేట్లు, మార్కెటింగ్ చేసుకునేట్లు చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. బీసీలకు అందించే 33 పథకాలు, ఎస్సీలకు మేలు చేసే 27 పథకాలను ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని అన్నారు. అర్జునపాలెంలో స్థానిక పరిస్థితుల్ని ఆర్మీ రాధాకృష్ణ పరిశీలించారు. అనంతరం పల్లెనిద్రలో భాగంగా అక్కడే బస చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, బొంతు శ్రీను, దండు గణపతి, ఏలూరు వెంకటేశ్వరరావు, కేబుల్దాయం పాలేశ్వరరావు, మామిడిశెట్టి గణపతి, వెండ్ర పూతురాజు, మల్లిపూడి తిరుమూర్తులు, మల్లిపూడి సత్యబాబు, కొప్పిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.